జూన్ 14న రిలీజ్ అవుతున్నటువంటి ఇంద్రాణి సినిమా ఇప్పుడు మొత్తం కూడా టాలీవుడ్లో మొత్తం సంచలనం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే జూన్ 27న రిలీజ్ కాబోతున్న సినిమా కల్కి. కానీ ఈ ట్రైలర్ చూస్తే మాత్రం మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్‌గా కల్కి లాగే ఉంది ప్రతి ఒక్కరు కూడా. అయితే ముందుగానే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా ఎలాగుంటుంది అనేది ఒక ఆసక్తి అయితే ఇండస్ట్రీలో మొత్తం కూడా ఉంది. ఇటు ఆ ట్రైలర్ కూడా ఆ విధంగా ఉండటం జరిగింది. అయితే ఈ సినిమాని అంత అద్భుతంగా తీసినటువంటి డైరెక్టర్ ఉన్నారు. ఆయనే స్టీఫెన్ పాలెం. సార్, ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. సినిమా రిలీజ్ కాబోతున్న ఈ సమయంలో చాలా బిజీగా ఉండి ఉంటారు. సో ఈ కథ విజువలేషన్గా మీరు అనుకున్నప్పుడు ఎవరిని అనుకున్నారు? ఆర్టిస్టులు కానీ లేకపోతే మిగతా వాటిని? అంటే రాసుకునేటప్పుడు ఎవరు అనుకోలేదు. రాసిన మధ్యలో అనుకుంటాం కొంత, మనం ఎంతో అనుకుంటాం పెద్ద పెద్ద స్టార్స్ తీద్దామని. బట్ రియాలిటీ ప్రాక్టికల్ అది కాదు కదా. కథ రాసుకున్న తర్వాత ట్రై చేసాం అప్రోచ్ చేయడానికి. బట్ కొత్త డైరెక్టర్ అవడం వల్ల, మనకు ప్రొడక్షన్ హౌస్ బ్యాకప్ లేకపోవడం వల్ల, మనకు ఎక్స్పీరియన్స్ కూడా లేకపోవడం వల్ల మెయిన్ రీజన్. ఇలాంటి సినిమా తీసే ఎక్స్పీరియన్స్ లేక కొత్త కథలతో కొత్త డైరెక్టర్స్ చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు. కానీ మనకు ఇలాంటి సినిమా ఎలా తీస్తారనే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొద్దిగా వెనకర చేస్తున్నట్టున్నారు. బట్ మనం కంటిన్యూ చేయాలనుకున్నాం. చేసినప్పుడు మనకు యానే దొరికింది, యానే భరద్వాజ్. బట్ మనకు అర్థమైంది, అప్పుడు అర్థమైంది షీ ఈజ్ ద బెస్ట్ ఫ్యూటెడ్ ఫర్ దిస్ గర్ల్. ఎందుకంటే వేరే వాళ్ళని ఎవరిని పెట్టినా ఈ లుక్ కానీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కానీ, ఆ కాస్ట్యూమ్లో హైట్, వెయిట్, కలర్ టోన్ ఎగ్జాక్ట్లీ ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఉమెన్ అనేది నెక్స్ట్ జనరేషన్స్లో ఇంకా ఏ సూపర్ ఉమెన్ సినిమా తీసిన తర్వాత ఈ అమ్మాయినే రిఫరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ లుక్ ఈ మినిమం ఈ స్టాండర్డ్ ఉండాలి అని పెట్టేసింది, హై స్టాండర్డ్ పెట్టేసింది. ఇంకా సినిమా చూసిన తర్వాత మీరు ఆ పర్ఫార్మెన్స్లో కూడా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందనే స్టాండర్డ్ కూడా పెట్టేసింది. ఎస్. ఒక నిజం చెప్పండి, ఇప్పుడు ఈ సినిమా జూన్ 14th ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే, జూన్ 27న కల్కి రాబోతుంది కదా, దానికంటే ముందు రిలీజ్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు ట్రైలర్ చూసి ఇది కల్కి లాగుంది అనేసి ప్రతి ఒక్కరు అంటున్న ఈ సందర్భంలో జూన్ ముందుకే వచ్చేసారు, ముందు రిలీజ్ చేస్తున్నారు. దాని కారణం ఏంటి? అలా ఏం లేదు. మన ఫస్ట్ ఏంటంటే, మనం ఇది మీరు చూస్తే నేను May 24కి రావాలి, నేను May 5th కూడా వెళ్దాం, April 5th వెళ్దాం అనుకున్నా ఫస్ట్. అది టెక్నికల్ రీజన్స్ వల్ల బ్యాక్గ్రౌండ్స్ కూడా టెక్నికల్ అవ్వలేదు. దాని తర్వాత May 24th అనుకున్నాను. అప్పుడు కూడా కాపీ రెడీ అవ్వలేదు. ఇప్పుడు కాపీ రెడీ అయింది కాబట్టి రిలీజ్ చేసేస్తున్నాం. ఇట్ ఈస్ నథింగ్ టు ఫాలో సంబడి ఎల్స్. ఎస్, కల్కి లాగా ఉంది అంటే కల్కి ట్రైలర్ చూడాలి ఇప్పుడు మనం ఎలా ఉంటుందో. నెక్స్ట్ వస్తుంది అనుకుంటా కదా, నాకు కూడా తెలియదు. బట్ ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన ప్రోమోస్ చూస్తుంటే క్యారెక్టరైజేషన్స్లో సిమిలర్ ఉంది. ఇప్పుడు కల్కి ట్రైలరు జూన్ 10న రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మీది రిలీజ్ అయిపోయింది. జూన్ 14th మీ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రైలర్ ఇది చూసి ఏంటి అనే ఒక ఇదైతే ఉంటుందంట. సార్, మనదంత పెద్ద సినిమా కాదు, మనదంతా ఫ్యూచర్ కాదు, మన పాస్ట్లో ఉంటుంది, మాస్ ఉంటుంది, మార్వెల్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సప్తగిరి ఉంటాడు, సునైనా ఉంటారు, ధనరాజు ఉంటాడు, మన ఎంటర్టైన్మెంట్ మొగాంబో ఉంటారు, అజయ్ గారు. అసలు మీకు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఆఫ్ ఫిలిం. బట్ మేబీ ద స్టోరీ లైన్ ఇస్ సిమిలర్ బికాజ్ క్యారెక్టరైజేషన్ సిమిలర్ అవటం వల్ల ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సినిమా చాలా చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు చేశారని చెప్పి ఇంకోళ్ళు చేయరా, కలెక్టర్ సినిమా చూస్తాం. ఇదేంటంటే ఒక కొత్త క్యారెక్టరైజేషన్ సృష్టించాం మేము. ఏంటి, ఒక పర్సన్ యాక్టర్కి ఒక రోబోట్, ఆ రోబోట్కి వాళ్ళకి ఒక టైప్ మిషన్, ఈ కాంబినేషన్ అనేది సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. సో ఇది కొత్త క్యారెక్టరైజేషన్ విచ్ వీ డిస్కవర్డ్. అదే క్యారెక్టరైజేషన్ వాళ్ళు ఫాలో అవటం వల్ల మీకు కొద్దిగా సినిమా అనిపిస్తుంది. కానీ సినిమా అయితే అది కాదు, నాకు తెలిసి దాదాపు మనకు తెలియదు వాళ్ళ గురించి. మన సినిమా ఏదైనా నా గ్లిమ్సెస్ చూస్తే అర్థం అవుతుంది, మన ఆ సినిమా కాదు, నాకు 1000% తెలుసు కనపడటం వరకు. బట్ క్యారెక్టరైజేషన్ అయితే సిమిలర్ ఉంది, కనపడుతుంది. అది మీరు అందుకే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఎపిక్ 1 అంటున్నారు కదా, ఎపిక్ 1 తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి ఎపిక్ 2 చేస్తారా లేకపోతే ఆల్రెడీ చేశారా? అయ్యో, ఎపిక్ 2 మీకు లాస్ట్లో గ్లిమ్స్ ఇచ్చేస్తున్నాం మేము సూపర్ హీరో తోటి. దట్ విల్ బీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మనం చాలా ఫస్ట్ టైం కాబట్టి, బడ్జెట్స్ కన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి, ఆర్టిస్ట్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనం చాలా ఉన్న దాంట్లో బెస్ట్ అవుట్పుట్ తెచ్చాను. ఎక్స్పీరియన్స్ అయితే అదే ఇస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 అనేది మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ సూపర్ హీరో సినిమా అంటే మీరు ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ గ్లిమ్స్ మీకు సినిమా ఎండ్లో వచ్చేస్తుంది. సూపర్ ఉమెన్ సినిమా ఇది మొత్తం కూడా ఒక మార్వెల్ లాగా ఉంటున్న ఈ సినిమాని కేవలం తెలుగులోనే రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? మిగతా లాంగ్వేజెస్ అందరు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా. అట్లీస్ట్ ఇంకోటి ఏంటంటే USA లాంటి కొద్దిగా అలాంటి కంట్రీస్లో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇలాంటి సినిమాలు. యూఎస్లో నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను యూఎస్ నుంచి వచ్చాం కాబట్టి నేను సెల్ఫ్గా ఈ సినిమాని యూఎస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. యూఎస్ థియేటర్స్లో రాబోతుంది June 14th. ప్రాబ్లం లేదు, తెలుగులోనే రాబోతుంది. కాకపోతే
హిందీ అదర్ లాంగ్వేజెస్ అంటారా ఇప్పుడు ఏంటంటే మనకు పెద్ద ప్రొడక్షన్ బ్యాకప్ కానీ డిస్ట్రిబ్యూషన్ బ్యాకప్ కానీ లేవు. మనం సొంతగా వెళ్తున్నాం ఈ సినిమాతోటి. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద ఫోకస్ చేద్దాం. ఒకసారి ప్రోడక్ట్ బయటకు వచ్చిన తర్వాత అదే అల్లుకుపోద్ది. అంటే హిందీ వాళ్ళు వస్తారు, డబ్బింగ్ చేసుకుంటా అంటారు. సో ఇప్పుడే కూర్చొని మనం మల్టిపుల్ లాంగ్వేజెస్ని టార్గెట్ చేసుకొని ఉన్నదాన్ని మనం పోగొట్టుకుని అంటే ఫోకస్ చేయలేకపోతే చిన్న టీము, చిన్న కంపెనీ. తెలుగులో ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఓనా లేకపోతే ఎలా సార్? ఇప్పుడు దాకైతే నేను సెల్ఫ్ రిలీజ్ అలవబోతున్నాను నాకు తెలిసి. బట్ తెలీదు, ఎవరైనా సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీబడి. అంటే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేదా? పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఈ సినిమా చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అప్రోచ్ అయ్యాము, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. అప్రోచ్ అయ్యాము. యా. అంటే ఎన్ని థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిమాండ్. ఈ 10 daysలో ఎంత డిమాండ్ క్రియేట్ చేయగలుగుతాను దాన్ని బట్టే ఉంటుంది. డిమాండ్ ఉంటే అన్ని థియేటర్స్ తీసుకుంటారు. ఎందుకంటే బొమ్మ ఆడే బొమ్మ ఉంటే, జనాలు వచ్చే బొమ్మ ఉంటే అందరూ వచ్చేస్తారు. ఇంకా మీకు మీడియా సపోర్ట్ ఉంటే ఆ డిమాండ్ క్రియేట్ అవుతుంది. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను డిమాండ్ క్రియేట్ చేయడానికి. ఈ 10 days చాలా తక్కువ టైం ఉంది. బట్ డిమాండ్ బట్టే ఉంటుంది అంత సప్లై. సో సప్లై అనేది థియేటర్స్, డిమాండ్ నేను క్రియేట్ చేయాలి. నా బాధ్యత ఉంది ఇంకా 10 days. అండ్ ఇఫ్ ఇన్ దిస్ మీన్ టైమ్ సమ్ బిగ్ ఎనీబడి వాంట్ సపోర్ట్, we want to take help. If they can bring the help, we will go much wider and bigger. But నా సెల్ఫ్ అంటే నేను రిస్క్ అనే కాదు. ఇట్ ఇస్ నాట్, ఇట్ హ్యాస్ టు, ఫిల్మ్ హ్యాస్ టు టాక్. నేను ఎంత చెప్పిన ప్రయోజనం ఉంది. సినిమా చూసిన తర్వాతే జనాలు ఇలాంటివి తీసుకెళ్తారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మీరు కంటిన్యూ అవుతుంటారా ఇలాగే సినిమా డైరెక్షన్ చేస్తూ, లేకపోతే ఎలా ఏం చేస్తారు? సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ వచ్చింది. ఏ సెంటర్ సినిమాతో పాటు ఇది బీసీ సెంటర్ సినిమా. ఇది బీసీ సెంటర్లోనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ఈ సినిమాకి. కానీ చూడటానికి మీకు కొద్దిగా అనిపిస్తుంది మొత్తం ఫ్యూచర్ కాదు సినిమా. ఇది ఫ్యూచర్ ఉంది, ప్రజెంట్ ఉంది, కాల ప్రయాణం ఉంది. రాజుల కాలం కాదు, మన కాలంలోనే తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మీడియా వాళ్ళ మీదే సినిమా ఉంది. మా సినిమా సప్తగిరి మీడియా రిపోర్టర్ మీలా కొద్దిగా. సో అసలు ఇందులో సినిమా మీరు చూసి మీరే ఆశ్చర్యపడతారు. ఇందులో ఎంత ఇప్పుడు నేను ఒక సూపర్ గర్ల్ మీతో ఉంది. నిజంగానే సూపర్ గర్ల్ ఫ్యూచర్ నుంచి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీ మీడియా ఎలా రియాక్ట్ అవుతారు అనేది 25 minutes సినిమా. జస్ట్ కేవలం మీడియా ఎలా రియాక్ట్ అవుద్ది ఒక సూపర్ గర్ల్ ఊర్లో తిరుగుతుంటే ఫ్యూచర్ నుంచి వచ్చి. మీ జాతకాలు, మీ అందరి అన్ని కంటెంట్ అంతా ఆ దగ్గర ఉంది. సో ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో సప్తగిరి సునైనా గారు చేసే ఎపిసోడ్, రిపోర్టర్స్ నుంచి న్యూస్ రీడర్ వరకు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మీరు జస్ట్ ఒక గ్లిమ్స్ చూసే ట్రైలర్లో. అది మీకు 25 to 30 minutes ఉంటుంది సినిమాలో. టోటల్ మీరు సినిమా చూసిన తర్వాత ఎవరు హీరో అంటారు ఈ సినిమాకి. సప్తగిరి గారు వన్ ఆఫ్ ద నెక్స్ట్ హీరోస్ ఆఫ్ ద సినిమా. చాలా కంటెంట్ ఎంటర్టైన్మెంట్ రూపంలో వెళ్ళాం మేము. అంత సైఫైయే వెళ్ళలేదు మేము. సైఫై కథకి ఏది కావాలో అదే వెళ్ళాం. కథకి మిచ్చేది వెళ్ళలేదు మేము. అవసరమైంది చేసాం. ఇది అవసరం లేదు కదా ఈ సీన్ మనం లోకల్గా ఓకే ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చిందా, ఆ ఇల్లులాగే ఉండాలి 2022లో. దాన్ని బ్రహ్మాండంగా సెట్ చేసి వచ్చినప్పుడు ఇక్కడ స్కూటీలు, కార్లు ఉంటే ఇవే చూపిస్తాం మేము. ఫ్యూచర్ కార్లు చూపించాం. సో రియలిస్టిక్గా తెచ్చాం. కానీ ఫ్యూచర్ చూపించినప్పుడు మీకు అది చూపిస్తాం. కానీ సినిమా అంతా అది కాదు. యా. సో ఈ ప్రాజెక్టుల తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి? సారీ మర్చిపోయాను టాపిక్. యా, ఈ పార్ట్ 2 తీస్తున్నాము. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మనకు ఎంత సపోర్ట్ వస్తుంది ఇండస్ట్రీ నుంచి, దాన్ని బట్టే ఎంత పెద్ద స్టార్ పనిచేస్తారో అనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే డెఫినెట్లీ తీస్తున్నాము. కథ కూడా రాసేసాను. వెయిటింగ్ ఏంటంటే అది కూడా నేనే ప్రొడ్యూస్ చేయాలా లేకపోతే బయట వాళ్ళు హెల్ప్ చేస్తారా అనేది ఇంపార్టెంట్ అక్కడ. అంతే తప్ప పార్ట్ 2 అయితే వచ్చేస్తుంది. కథ రెడీగా ఉంది. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు సెన్సార్ వాళ్ళు అడిగింది అదే, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని. నేను తీయకపోతే నన్ను చంపేస్తారు జనాలు. సినిమా చూసిన తర్వాత కూడా అందరు ప్రేక్షకులు అడిగేది ఫస్ట్ క్వశ్చన్ పార్ట్ 2 ఎప్పుడు. ఎందుకంటే అంత హై ఇచ్చేసాం సినిమాకి మేము, ఎంత సిచ్యువేషన్ డిమాండ్ క్రియేట్ చేసాం పార్ట్ 2కి. సో డెఫినెట్లీ ఐ విల్ బి మేకింగ్ మోర్ ఫిలిమ్స్, ఐ థింక్ సో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది June 14th వస్తున్నటువంటి సినిమా. ఈ సినిమా మంచి ఇప్పటికైతే కల్కి ఆ టైప్లో ఉందంటే ఒక మంచి టాక్ అయితే రావడం జరిగింది ట్రైలర్ చూసిన తర్వాత. మరి ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది కూడా చూద్దాం. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.